guys, welcome to my YouTube channel KD and the Maddie. ఇప్పుడు మీరు నొక్కింది అజయ్ మూవీ వెళ్తున్నాం. ఇప్పుడే కంపెనీ అయిపోయింది. ప్రశాంతంగా రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి ప్రశాంతంగా వెళ్దాం మూవీకి. మొన్న ఒక మూవీకి వెళ్ళాం కానీ అది ఫుల్ఫిల్ అవ్వాలి సంక్రాంతికి అదే చెప్పి ఇంకో మూవీ. ఇప్పుడు అనిల్ రాబడి ఏమైనా మ్యాజిక్ చేసి మొన్నట్లాగే సంక్రాంతికి వస్తున్న అలాగే అదే జానరా పట్టుకొని ప్రశాంతంగా మనల్ని మెప్పిస్తాడేమో చూద్దాం. బాస్ కూడా చాలా రోజులు అయిపోయింది కంబ్యాక్ ఇచ్చి. చూద్దాం ఈ మూవీ ఎట్లా ఉండిద్దో. వెళ్తా మొత్తం చూపిస్తా. మూవీ ఎట్లా ఉందో చెప్తా. మెల్లగా రూమ్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే అయితే బాయ్. A few moments later. హలో మావాస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. 3.5 కిలోమీటర్స్ ఉంది. మనకు గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే 1 hour 2 minutes చూపిస్తుంది. చూద్దాం. మనకేమో 7:15కి షో. ఇప్పుడు చూస్తే టైం ఎంత అయిందంటే అదన్నమాట. ఇప్పుడు 6:30 అయ్యింది. కరెక్ట్గా ఆ టైం కల్లా రీచ్ అవుతాం లేవో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చూపిస్తా. ఓకే ఉండా. ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేసుకుందాం. బాయ్. నడుస్తానే ఉన్నాం, వెళ్తానే ఉన్నాం. ఎప్పుడు చేరతామో తెలియదు. కరెక్ట్ టైం కల్లా అక్కడ ఉంటే కరెక్ట్గా షో అందుకోవచ్చు. పక్కన డిస్ప్లే చేస్తా డిస్టెన్స్ అనుకుంటా. అదన్నమాట మన మ్యాటర్. ఫుల్గా నడుచుకుంటా వద్దాం అని చెప్పి డబ్బులు కక్కుర్తున్నాం. అదో చిన్న జబ్బు ఉంది. ఓకే. An eternity later. అట్ట వచ్చేసా. అటు రీచ్ అయ్యాం. అది మూవీ ఎట్ట ఉందో తర్వాత చూద్దాం. What is this break? Let's do the vintage break. One eternity later. అయితే అయ్యింది ఇంటర్వెల్. సూపర్. వాళ్ళని వచ్చింది.
మంచిగా ఫన్ ఒక 2 సాంగ్స్ అయితే అయిపోయినాయి ఫస్ట్ హాఫ్లోనే. సూపర్గా ఉంది అసలు. సెకండ్ హాఫ్ కూడా చూద్దాం. అసలు అనిల్ రావిపూడి ఆ మ్యాజిక్ని తీసుకురావడం లేదో అనుకున్నాం. బాస్ భలే కుదిరింది. కొన్ని సీక్వెన్స్లు ఇచ్చాడు అజర్ని. నేను అసలు ముందు ట్రైలర్ చూడంగానే అసలు రావాలనుకోవాలా. ట్రైలర్ దరిద్రంగా ఉంది, అసలు ఏంట్రా మరీ సీరియల్లా కట్ చేశాడని చెప్పి అనుకున్నా. ఇక్కడ రేషో మళ్ళీ మంచి థియేటర్గా వచ్చాను ఈసారి. కరెక్ట్గా మంచిగా సెట్ అయింది. కరెక్ట్గా చేశాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకా వెంకీ వచ్చిన తర్వాత ఏమైతే చూద్దాం. ఓకే అయితే చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లా ఉన్నావు అలాగా ఏంటి? ఇట్టు కొట్టేశాం. అక్కడే ఇట్టు కొట్టేశాం. సంక్రాంతి బ్లాక్ బస్టర్. తర్వాత మూవీలో ఏం చూస్తుందో తెలీదు. క్యాక్ అసలు చిరంజీవిని వెంకీని డీల్ చేసిన విధానం అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి అసలు కామన్ నాలాంటి యూత్ కూడా మంచిగా నచ్చింది. సూపర్. నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ చెప్తా. మళ్ళీ ఇదే దూరం నడుచుకుంటా పోవాలి. చూద్దాం ఏ టైంకి వెళ్ళిద్దాం. అయిందయ్యా. చాలు సంక్రాంతికి ఇట్లాంటి మూవీలు అట్లాగా ఒక్కటి తగిలిన చాలు. ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా వెళ్ళి చూసుకుంటాడు. అది మొత్తం హౌస్ఫుల్ ఫస్ట్ డే. ప్లస్ మన స్టార్ హీరోనే కానీ అంతగా తెలిసిన పేరు కాదు. కన్నడిగా కూడా చాలామంది వచ్చారు. మంచిగా అప్రిషియేషన్లు వచ్చినాయి. అసలు నేను ఈ మూవీకి ముందు ట్రైలర్ చూసి ఏంటి అనిల్ రావిపూడి ఈరోజు అంటే ఈ సినిమాతో ఫస్ట్ బ్యాండ్ పడిద్దామో అనుకున్నా. కానీ అన్నట్ట మేనేజ్ చేసాడంటే అసలు వేరే లెవెల్. ఆ స్ట్రైక్ రేట్ ఎవడు బీట్ చేయలేడాము. కమర్షియల్ మూవీస్లో రాజమౌళి, ఫ్యామిలీ మూవీస్లో అనిల్ రావిపూడి అట్లా ఉంది. ఖచ్చితంగా నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్తా. ఇప్పుడు రూమ్లో ఇక్కడ వస్తున్నా కాబట్టి కొంచెం లేట్ అయ్యింది. హలో మామ, ఇప్పుడే మూవీ అయిపోయింది, రూమ్కి వచ్చా. ఇప్పుడే తినేసి అట్లా ప్రశాంతంగా అట్లా కూర్చున్నా. ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుందాం మొత్తం. ఇప్పుడు మనం వెళ్ళింది సెకండ్ మూవీ సంక్రాంతికి. నాకు మొన్న చూసిన మూవీ అంతగా అనిపించలేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ దానికి పోయా. తర్వాత ఇంకొక నెక్స్ట్ ఇక్కడ ట్రై చేస్తాను. కరెక్ట్గా చెప్పాలంటే ఈ మూవీకి ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే ఫస్ట్ ఈ మూవీ అసలు నేను ప్లాన్ చేసుకోవాలి. అసలు ఇది వర్కౌట్ అయ్యేదో లేదో కూడా తెలియని కాన్సెప్ట్. మనం వెళ్తే ఏమన్నా అంతగా ఉంటుందా ఉండదా అని చెప్పి అనుకున్నా. తర్వాత ఫస్ట్ అనిల్ రావిపూడి మీద ఒక ఒపీనియన్ ఉండే. కొంచెం ఫిలిం బాగానే చేస్తాడు కానీ కొంచెం క్రింజ్ కామెడీ ఉంటుందని చెప్పి F2 F3 ఆ టైంలో అట్లా ఉండే. సరే మొన్న సంక్రాంతికి వస్తున్నాం, లక్కీగా ఒక చాంబర్ లక్కీ కొట్టాడు. నేను ఇది బోల్తా పడిపోతాడా ఓ అని చెప్పి ఒకటి ఉండే చూడండి. మేము ఏమంటే గోడ మీద దొరక నేను ఎవడికో దొరక అని చెప్పి అట్ట పట్టాడు. ఫ్యామిలీ డాన్స్ పల్స్ కరెక్ట్గా తెలుసు మనిషికి. అట్టా చేశాడంటే మూవీ కరెక్ట్గా ఫ్యామిలీ డాన్స్ ఎందుకు రారు? ఊరినే దిగుతాయి టికెట్లు, ఊరినే దిగుతాయి టికెట్లన్నీ. ఊరినే అందరూ వస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే టికెట్ ప్రైస్కి అది వర్త్ మూవీ. అసలు పండగకి మనకు కావాల్సింది ఏంటి? మంచిగా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుని మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలి.
కరెక్ట్ మూవీ వేస్తాడు మనిషి. నీకు అంటే నేను 20 కిడ్నీ 20స్లో పుట్టిన నేను కిడ్నీ. నాకు వీళ్ళ సీనియర్ హీరోస్ గురించి చాలా తక్కువ తెలుసు. చాలా తక్కువ సినిమాలు చూసేవాళ్ళవి. నేను చూసిన సినిమాలు ఏంటి, జై చిరంజీవ, లేకపోతే ఇంద్ర, అదేంటిది అది శంకరదాని పిఎస్, శంకరదాని జిందాబాద్, ఠాగూర్, స్టాలిన్, అట్టగా కొన్ని నేను చూసింది. అందరివాడు వీటిలో చూసిన బాస్ను, ఆ బాస్ క్యారెక్టర్, నేను చూసిన బాస్ క్యారెక్టర్ వేరు అసలు. అంటే నేను చూసిన బాస్ క్యారెక్టర్ వేరు. నేనే ఇంత మంచిగా కనెక్ట్ అయ్యానంటే మన నాన్న వాళ్ళు లేకపోతే తాత వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు ఎంత బాగా కనెక్ట్ అవుతారు చూడండి. నేను 20స్లో పుట్టినంటే నాకే భలే నచ్చింది మూవీ. అసలు ఆ కామెడీ టైమింగ్ అయినా కానీ, అసలు ఎక్స్ప్రెషన్స్ పలకడం అయినా కానీ, అసలు ఆ సీన్లు కరెక్ట్గా రాసుకుంటూ అయినా కానీ ఎక్సలెంట్ వచ్చింది. ప్రతి ఒక్క హీరో ఇట్టాక ప్రతి ఒక్క మంచిగా సీనియర్ హీరోస్ అయినా కానీ, యంగ్ హీరోస్ అయినా కానీ అప్పుడప్పుడు ఇట్ట మంచిగా తీసుకుంటూ ఉండి ప్రశాంతంగా అప్పుడప్పుడు ఈ సీనియర్స్తో కొలాబ్స్ అయినా కానీ చిన్న కలుపుతూ ఉండండి సార్. టీఎఫ్ఐకి ఈ మాత్రం చాలు. ఇట్టాగా అప్పుడప్పుడు పండగలకు వచ్చి ఎంటర్టైన్ చేసేయాలండి. ఇప్పుడు మా జనరేషన్కి అంతగా అంటే గుర్తుండే తెలియదు కానీ, మా ముందు జనరేషన్ అంటే మా నాన్న వాళ్ళు లేకపోతే అమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, వాళ్ళ జనరేషన్కి వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీస్ అవుతాయి ఇవన్నీ. అప్పుడెప్పుడో చూసిన వాళ్ళు ఫ్యానిజం చేసిన హీరోలని మళ్ళీ రిటర్న్ బ్యాక్ చూస్తుంటే ఎంత బాగుండిద్దో ఒకసారి ఊహించుకోండి మీరే. అది మనం చెప్తే అర్థం కాదు, నేను చెప్తే అర్థం కాదు. వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఫ్యానిజం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ మూవీ చూసి ఫ్యామిలీస్ కదువుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ డే నేను వెళ్ళింది FDFS. అసలు 80% ఫ్యామిలీసే ఉన్నాయి. యూత్ ఎక్కువ మంది లేరు, ఫ్యామిలీస్ 80% ఫ్యామిలీసే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అసలు ఈ మూవీకి నేను వెళ్దాం అనుకోలే. మీసాల పిల్ల పాట వదిలేరు, ఏదో పర్లా అటు ఇటుగా బాగుంది. సురేఖ అని చెప్పి వదిలేరు, ఓకేగా ఉంది. థర్డ్ పాట ఏంటి బాబు సంగతి, అదిరిపోతే సంక్రాంతి, వెంకీ మళ్ళీ చిరంజీవి పెట్టి వదిలేరు. భలే నచ్చింది నాకు. వెళ్దాం అనుకున్నా కానీ ఈ ఒక్క పాట కోసం మనం మూవీకి టికెట్ పెట్టేయాలా? అంత కాన్సెప్ట్ ఉండిద్దా? ఎందుకు? తర్వాత వదిలేడండి, మంచిగా ఒక ట్రైలర్ వదిలేడు. నాకైతే నచ్చడం ముందు ట్రైలర్ చూసి అబ్బా వద్దులే, మనం ఈ సినిమా ఇంకా స్కిప్ చేసుకుంటాం రైటు, ఇంకా ఎందుకు మనం వేరే సినిమాలు చూసుకుందాం అనుకున్నాం. కరెక్ట్గా ఇంకా సినిమా రిలీజ్ అయ్యే 2 రోజులు, ఇంకా 3-4 డేస్ ముందు రిలీజ్ ఈవెంట్ జరిగింది. కరెక్ట్గా ఒక పాట వదిలాడు, హుక్ స్టెప్ అని చెప్పి. ఇంకా నేను ఆ స్టెప్స్ నేను అప్పుడప్పుడు ఇన్స్టాల్లో చూసి లేకపోతే యూట్యూబ్లో చూసిన నేనే ఎంత కనెక్ట్ అయ్యానంటే ఇంకెళ్ళిపోదాం, ఆ మూవీకి మన టికెట్ పడితే మనం వెళ్ళిపోయి పెట్టేద్దాం, ఇంకా చూద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. ఇంకట్టాగే రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఇక్కడ బెంగళూరులో టికెట్స్ వదిలేరు. ఇక్కడ బెంగళూరులో సింగిల్ స్క్రీన్స్ చాలా తక్కువ, వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ వెళ్ళాలి. సరే, నేనుండే ఏరియాకి కొంచెం దగ్గరలో కొంచెం సెలబ్రేషన్ చేసుకునే సింగిల్ స్క్రీన్స్ కొంచెం చాలా తక్కువ ఉన్నాయి. నేనుండే ఏరియాలో కొంచెం దగ్గరగా వెళ్తే బృందా అని చెప్పి ఒకటి ఉంది. మ్యాక్సిమం నేను వాటికే ప్రిఫర్ చేస్తాను, ఏమన్నా ఇటువంటి పెద్ద మూవీస్కి. సరే వెళ్ళా, అక్కడ బుక్ చేసుకున్నా, దొరికింది టికెట్ మంచిగానే బుక్ చేసుకున్నా. కరెక్ట్గా గురు మీకు అర్థం కాదు, 80% ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ నువ్వు FDFS తెప్పించావంటే నువ్వు ఎట్టంటే మూవీ చేసావు చూసుకో. నువ్వు కామన్గా యూత్ రావటం వేరు. యూత్ నువ్వు 2-3 ఫైట్లు పెట్టి లేకపోతే 2-3 సాంగ్లు పెడితే అట్ట వచ్చేస్తారు. నువ్వు ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ దాకా తెప్పిస్తున్నావంటే నువ్వు ఎట్టండి మూవీ చేసావో అది నీకే తెలియాలి. అసలు చాలు, నువ్వు TFIకి మాత్రం చాలయ్యా. నువ్వు సీనియర్ హీరోస్తో అప్పుడప్పుడు ఇట్ట ఒకటి తీపిస్తూ ఉంటే చాలు, నీకు అవసరంలా. ఇంకా మూవీ విషయం వచ్చేస్తే మూవీ సూపర్ ఉంది. బాస్ కామెడీ టైమింగ్ మేము చూసిన చాలా తక్కువైనా కానీ క్యాక్ వర్కౌట్ అయింది ప్రతి ఒక్క చోట. బాస్ ఉండటం వల్ల చాలా చోట్ల సీన్లు భలే పండినాయి. రైటింగ్ బాగుంది. మనోడు అంటే అనిల్ రావిపూడి ఎప్పుడు చూసినా కూడా కొన్ని సగం ఉంటాయి, కొన్ని నాటిలో కొంచెం ట్వింగ్లు దీంట్లో కరెక్ట్గా రైటింగ్ రాసుకున్నాడు. ఏ క్యారెక్టర్ అక్కడ దాకా ఇవ్వాలి అక్కడ దాకా ఇచ్చాడు. దీనికి ఎక్కువ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ప్రొలాంగ్ చేయాలి, కరెక్ట్గా ఉన్నాయి. నేను
సపరేట్ బ్లాగ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ మూవీ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేయాలనుకోవట్లా. తర్వాత ఈ సంక్రాంతికి నేను అన్ని మూవీస్ చూసిన తర్వాత ర్యాంకింగ్ వీడియో ఒకటి ఇస్తాను. నేను ఎన్నైతే మూవీలు చూసానో అటన్నిటిలో ఏది ది బెస్ట్, నాకు ఏది మంచిగా నచ్చింది, అటన్నిటి కూడా చిన్నగా స్టోరీ చిన్నగా చెప్తా అక్కడ వాటిలో అయితే. కొంచెం వాటి కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసి నట్టు పెట్టండి. తర్వాత వీడియో వచ్చింది మీకే మంచిగా చూసుకోండి. కొంచెం పాత వీడియోస్ కూడా ఉన్నాయి, మంచిగా చెక్అవుట్ చేయండి. నాకైతే చాలు గురు, నాకు ఈ సంక్రాంతికి ఈ మూవీ ఒక్కటి దాంతో ప్రశాంతం నిండిపోయింది నాకు. నేను మార్నింగ్ నుంచి ఫుల్గా స్ట్రెస్ పని చేసి వచ్చి నేను ఇప్పుడు బై వాక్తో వెళ్ళా, బై వాక్తో వచ్చా. నాకు వాక్తో అంత ఫరక్ పడదు చెప్పాలంటే. నేను పోయి మంచిగా వచ్చినందుకు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలు, ఈ మాత్రం చాలు. ఈ సంక్రాంతికి ఈ మూవీతో నాకు నిండింది. తర్వాత ఇంకా మూవీస్కి వెళ్దామని ఉంది, వాటికి కూడా వెళ్ళి నేను వీడియోస్ పెడతాను. మంచిగా కొంచెం మీ ఫోన్ మీద ఎంతైతే శ్రద్ధ పెడతారో నా ఛానల్ మీద కూడా నేను శ్రద్ధ పెట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. తర్వాత ఇంకొంచెం మంచి వీడియోలు వస్తాయి. మీరు ఏమన్నా కాంటెంట్ నాకు కొత్తగా చెప్పాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. నేను ఆ కాంటెంట్ కూడా ట్రై చేస్తాను. తెలుస్తుంది చాలా తక్కువ వీడియోలు పెడుతున్నాము, చాలా కొంచెం లేట్ అవుతున్నాయి అని చెప్పి. కొంచెం సోర్స్ అనేది కొంచెం తక్కువ అవుతుంది, మనం టైమ్స్ అనేవి కొంచెం టైట్ అవుతున్నాయి. చేస్తూ ఉంటా, కొంచెం సబ్స్క్రైబ్ చేసినట్టు పెట్టండి. ఇంకంతే, నేను నెక్స్ట్ మూవీ వ్లాగ్ వచ్చేసరికి వస్తుంది, డైరెక్ట్ వీడియో పెట్టేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు పెడితే నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తాయి. ఓకే అయితే బాయ్ బాయ్, కేడీ బడి బాయ్. హలో మాస్, 1 minute. హ్యాపీ సంక్రాంతి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, అది చెప్పడానికి ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఓకే అయితే అందరూ ప్రశాంతంగా సంక్రాంతిని ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరితో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సంక్రాంతి ఇయర్కి ఒకసారి వచ్చింది, ఇది కొత్తగా చెప్తున్నది కాదు, మీకు తెలిసిందే. ఇది ఒకటాకి ఏం లేక మళ్ళీ చెప్తున్నా. హ్యాపీ సంక్రాంతి. అందరూ మంచిగా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.